హాయ్ ఫ్రెండ్స్. ఒక నగ్న సత్యం ఏంటంటే, మన కాలుకి గాని, చేయికి గాని ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పనిసరిగా సిమెంట్ కట్టన్నా వెయ్యాలి, లేదా ఆపరేషన్ అన్నా చేపించాలి. అలా కాకుండా నొప్పి తగ్గిపోతుంది గదా అని ఒక పెయిన్ కిల్లర్ ఏసి, ఆయింట్‌మెంట్ రాస్తే తాత్కాలికంగా నొప్పి తగ్గినా తర్వాత లోపల లోపల అవి పాడైపోయి తర్వాత మనల్ని ఎంత ఇబ్బంది పెడుద్దో, మనల్ని ఆ బాధ భరించలేనంత బాధ మనల్ని కృంగదీస్తుంది. అలాగే పిల్లలు కూడా మన మీద అలిగినప్పుడు, లేదా మన మీద చిరాకించుకున్నప్పుడు వాళ్ళని తాత్కాలికంగా వాళ్ళ కోపాన్ని చల్లార్చడానికి వాళ్ళకిష్టమైనవి ఏవో కొనిపెడతాం. లేదు వాళ్ళకిష్టం వచ్చిన వస్తువు ఏదన్నా కొనిపెడతాం. అది కూడా కరెక్టే. కానీ వయసుకు మించిన అవసరం లేని ఖర్చులు పెట్టి వాళ్ళకి వస్తువులు అలాంటి కొనిపెట్టడం అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు పెద్దయ్యే కొద్దికి ఇంకా పెద్ద పెద్ద కోరికలకి వెళ్ళిపోతారు. అందుకోసమని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పవలసింది ఏంటంటే, ఒరేయ్ మేమున్నాం కాబట్టి నువ్వు మా మీద అలుగుతున్నావు, మేము నీ కోరికలు తీరుస్తున్నాం, నీకు ఏది కావాలంటే అది చేస్తున్నా సరే నువ్వు అలుగుతున్నా నిన్ను బుజ్జగిస్తున్నాం. ఒకవేళ మాకంటూ ఏదన్నా జరిగి మేము లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ నీకు ఎవరు తీరుస్తారు? అసలు నీకు ఉండటానికి ఎక్కడ స్థలం ఉంటది? నిన్ను ఎవరు ఉంచుకుంటారు? ఒకవేళ ఉంచుకున్నా అలిగినప్పుడు నిన్ను ఇలా దగ్గరికి తీసుకుంటారా? అందుకనే జాగ్రత్తగా చదువుకొని నీ అంతట నువ్వు డబ్బులు సంపాదించుకోవాలన్న మాట సందర్భం దొరికినప్పుడల్లా వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పనిసరిగా వాళ్ళు మంచి మార్గంలోకి వెళతారు. అంతేగాని డబ్బులిచ్చి ఎవరి మనసునైనా మార్చొచ్చు అని అనుకొని ఒక తల్లి వాళ్ళ కొడుకుని ఎటువంటి స్థితిలోకి నెట్టిందో తెలియచేయటానికి ఒక చిన్న వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియో చివరి వరకు చూస్తే గనక పిల్లల మనస్తత్వాన్ని ఎలాగ మనం గ్రహించాలో అర్థమవుతుంది. తప్పనిసరిగా వాచ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.